వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మతం పుట్టుక గురించి వివిధ వ్యక్తుల యొక్క వాదనలను తెలుసుకుందాం. సర్వాత్మవాదం, దీనిని ప్రతిపాదించినది ఈబీ టేలర్. ఇతని యొక్క గ్రంథం ప్రిమిటివ్ కల్చర్. సర్వాత్మవాదం ప్రకారం ఆత్మను నమ్మడం అనేది అన్ని మతాలకు మూలం లేదా పునాది. శరీరం నుండి ఆత్మ విడిపోవడాన్నే మరణంగా భావించేవారు. ఈ విధంగా చూస్తే సర్వాత్మవాదం అనేది మతం యొక్క మొదటి రూపం అని చెప్పాలి. నెక్స్ట్ జీవాత్మవాదం. దీనిని ప్రతిపాదించినది ఆర్ఆర్ మారెట్. మారెట్ దృష్టిలో అతి ప్రాచీన కాలంలోని మానవులు ఒక అతీత శక్తిని విశ్వసించేవారు. ఈ అతీత శక్తి మానవులపై తన ప్రభావాన్ని ఎంతగానో చూపుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రకృతివాదం. దీనిని ప్రతిపాదించినది ముల్లర్. ఇతని ప్రకారం ప్రకృతిని ఆరాధించడమే మతం యొక్క ప్రారంభ దశ. నెక్స్ట్ టోటెం వాదం. దీన్ని ప్రతిపాదించినది దుర్ఖిమ్. టోటెం అనగా ఒక జంతువు కానీ, ఒక మొక్క కానీ, లేక ఏదేని భౌగోళిక అంశం కానీ అయి ఉంటుంది. ఉదాహరణ, ఒరాన్ తెగలో పులి, పులి తల, పులి తోక అనేది టోటెం పేర్లు ఉంటాయి. నెక్స్ట్ ప్రకార్యవాదం. దీనిని ప్రతిపాదించినది మలినోస్కీ. అసాధారణ పరిస్థితులను అదుపు చేయడానికి మానవులు కొన్ని సంస్కారాల్ని నిర్వహిస్తారని, వాటి నుండే మతం ఆవిర్భవించిందని మలినోస్కీ భావించాడు. నెక్స్ట్ ఫెటిసిజం. దీనిని ప్రతిపాదించినది అగస్టు కాంటే. ఫెటిసిజం అనగా ఏదైనా ఒక వస్తువుకు, ప్రముఖంగా మానవ నిర్మిత వస్తువుకు మానవాతీత శక్తులు ఉన్నాయని నమ్మడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.